సర్వశక్తిమంతుడైన దేవుని పరిశుద్ధ నామమున మరొకసారి మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియపరుచుకున్నాను. నేటి మన భక్తి జీవితానికి అవసరమైన ఒక సంగతి ఉపవాసం అనేటటువంటి సబ్జెక్ట్ మీద మనం కొన్ని సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృపలో ఆ విషయాలన్నీ కూడా వాక్యపు వెలుగులో మీకు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను. ఈరోజు మనం ఉపవాసము మన భక్తి జీవితానికి అంత ప్రాముఖ్యమైనదని నమ్మినప్పుడు, ఉపవాసము అనేటటువంటిది బైబిల్ పరిశుద్ధ దైవ గ్రంథంలో చెప్పబడినప్పుడు, ఆ ఉపవాసం ఎలా చేయాలని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మాటల్లో మనం చూడగలిగినప్పుడు, దానిని అనుసరించి మనం చేసేవారుగా ఉండాలనేది దైవ గ్రంథం మనకు సెలవిస్తున్నటువంటి మాట. ఉపవాసము చేయుట తప్పు కాదు గాని, ఉపవాస దినాలను ఆచరించడం అనేది వాక్యానుసారము కాదు అనే సంగతి మీకు నేను మరలా తెలియపరుస్తున్నాను. అయితే ఈ తరుణంలో వాస్తవంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? దేవుడు ఆశించిన ఉపవాసం ఏమిటి? అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఈ సమయంలో నేను ఎంతగానో ఆశపడుతున్నాను. యెషయా గ్రంథములో 58వ అధ్యాయమునందు 58వ అధ్యాయంలో చెప్పబడిన ఈ మాటలను మనం ఆలోచన చేయబోతున్నాం. 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఆనాటి ప్రజలు అడుగుతున్నారు దేవుని. మేమెంత దుఃఖముఖులై ఉపవాసం ఉన్నాం, గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాం. అయినా మా ఉపవాసాన్ని నీవెందుకు చూడట్లేదయ్యా అని అడుగుతున్నారు. తర్వాత దేవుడు సమాధానం చెప్తున్నారు. వారట ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురట. అంటే అంత కఠినంగా వారు ఉపవాసం చేస్తున్నారు. అయితే ప్రభు మాట్లాడుతూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇది మీ ఉపవాసం. దేవుడు మాట్లాడుతున్నాడు ఉపవాసమును గురించి. మీరు ఉపవాసం చేస్తున్నారు. కానీ నేను ఎందుకు చూడట్లేదు? ఎందుకు మీ ఉపవాసాన్ని నేను అంగీకరించట్లేదు అనంటే, అది మీ భక్తి జీవితానికి ఎందుకు ఉపయోగపడట్లేదు అనంటే, మీరు ఉపవాసం చేస్తూనే మరొక వైపు వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ వ్యాపారం చెయ్యొద్దని కాదు. అంటే వ్యాపార విషయంలో జరిగేటటువంటి కొన్ని ఏవైనా లోటుపాట్లు కావచ్చు. పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నారట. 4వ వచనంలో మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురట. ఇది ఏ రకమైన ఉపవాసం? కాబట్టి దేవుడు ఇలాంటి ఉపవాసాన్ని ఆయన కోరుకోవట్ల. తర్వాత మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అసలు ఉపవాసము వలన నువ్వు మేలు పొందుకోవాలి అనంటే, ఆ ఉపవాసములో నీవు నీ విజ్ఞాపనని అదిగో ఆ పరమును వినబడేటట్టుగా నువ్వు ఉపవాసం ఉండాలట. కానీ అలా ఉండట్లేదట. దానికి విరుద్ధంగా ఉపవాసం ఉన్న సమయంలో ఇదిగో ఇలాంటి కఠినమైన పనులు చేస్తున్నారు. అందుకని ప్రభు మాట్లాడుతూ 5వ వచనంలో, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం ఒకటుంది. అలాంటి ఉపవాసాన్ని చేసేవారుగా మనం ఉండాలని మహాదేవుడి మాటలు రాసి ఉంచినట్టుగా నేను నమ్ముతున్నాను. ఏంటా ఉపవాసం? దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటి? చూడండి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అదే ఉపవాసం అనుకుంటున్నారా? అంటే వారు ఉపవాసాన్ని చేస్తున్నారు గానీ, అందులో దేవునికి అనుకూలమైన ఉపవాసాన్ని చేయలేకపోతున్నారు. అందుకని దేవుడిక్కడ వారి మీద నింద వేస్తున్నాడు. నాకిది ఇష్టమైనదా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనేసుకుంటున్నారు. కానీ నాకు అనుకూలమా అది? ప్రీతికరమా? నాకిష్టమా? 6వ వచనంలో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా! అంటే మీరు ఇన్ని కార్యాలు చేయకపోయినా ఉపవాసము పేరట లేదా దుఃఖముక్కలై ఉండకపోయినా ఇదిగో వాళ్ళని కఠినమైనటువంటి హింసలు పెడుతున్నారు. అలా కాదు. ఎలా ఉండాలి అనంటే, దుర్మార్గులు కట్టిన కట్లను అంటే వారిని విడిపించండి. వారిని ప్రేమించండి. మీ వలన బాధింపబడే వారిని విడిపించండి. ప్రతి కాడిని విరగ్గొట్టండి. అంటే మీరు ఎవరినైతే బానిసలుగా చేసుకున్నారో వారిని విడిచిపెట్టండి.
మీరు నాకు ఉపవాసం చేస్తున్నారు గానీ, ఇలాంటి కఠినమైన కార్యాలు చేయడం వల్ల మీ ఉపవాసం నాకిష్టం కాదు. అందుకనే బహుశా క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అసలు ఉపవాసం అనేది ఎలా చేయాలి అనంటే, నీ తండ్రికే కనబడినట్లు చెయ్యి. అది నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితం కొరకు చెయ్యి. అప్పుడది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసంగా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ప్రాముఖ్యమైన సంగతి దేవునికి ఇష్టమైన ఉపవాసం 7వ వచనంలో. యెషయా గ్రంథం 58 అధ్యాయం 7వ వచనంలో. నీ ఆహారము ఎంత గొప్ప మాట. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు. ఇవి సత్క్రియలు. ఆహారము పెట్టడమట ఆకలిగొన్న వారికి. రక్త సంబంధి కంటే నీ నీ రక్త సంబంధులకు మొఖం తిప్పకూడదట. దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అని దేవుడు వారికి మేల్కొల్పిస్తున్నాడు. ఈరోజు మనం అనుకున్నట్టు ఉపవాసం చేస్తే అది ఉపవాసము కాదు గానీ, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీరిలాంటి సత్క్రియలు చేయగలిగితే, ఆ ఉపవాసం యందు నేను సంతోషిస్తాను అనే విషయాన్ని మహాదేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం గమనించాల్సినటువంటి విషయం, ఈరోజు ఉపవాసం చేయడం తప్పు కాదు. వాక్యానుసారంగా చేద్దాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క మాటలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాటల్ని ఒక్క మాటలో ఆయన చెప్పేసాడు. శ్రేష్టమైన ఉపవాసం ఏమిటి అనంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. దట్స్ ఇట్. దట్స్ ఎనఫ్. నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టమన్నాడు. దానికి మించిన ఉపవాసం మరొకటి లేదు. ఒకవేళ మనం ఇలాంటి కార్యాలు నేటి దినాల్లో చేయకుండా, పేదలను ఆదరించకుండా, మనకున్న దానిలో కొంత సహాయం చేయకుండా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకుండా, నీ శత్రువునికి ఆకలిగొనుంటే భోజనం పెట్టకుండా, భోజనం అలా ఉంచండి. కనీసం శత్రువుని క్షమించకుండా, ఎన్ని ఉపవాసాలు కన్నీళ్లు పెట్టుకున్నా, ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు, కానేరదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వేషధారణ ఉపవాసం మనకొద్దు. అనేకులకు కనబడాలని ఈరోజు 40 దినాల ఉపవాసాలు మనకొద్దు. వ్యక్తిగతంగా ఉపవాసం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి ఉపవాసం చేయండి. అనేకులకు సహకారంగా ఉన్నప్పుడు నాకర్థమైన విషయం. ఒకవేళ నిజంగా ఇన్ని సత్క్రియల్లో మనం ముందుకు వెళుతున్నప్పుడు, మనం ఉపవాసం చేయాల్సిన అవసరతే లేదు. ఒకవేళ చేసినా అది తప్పేమీ కాదు. అది నీ భక్తి జీవితానికి, ఆత్మచేత శరీర క్రియలను చంపడానికి, శరీరం యొక్క శక్తి ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గముగా మీకుంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ యొక్క మాటల ద్వారా ఉపవాసమును గూర్చినటువంటి సంగతులు మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చెప్పబడిన మాటల్లో మీకేమైనా ప్రశ్నలున్నట్లయితే చెప్పబడిన మాటల మీద, అంశం మీద తప్పక కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ మాటలు శ్రద్ధగా విన్న మిమ్మును, మీ కుటుంబాలను మహాదేవుడు బహుగా దీవించాలని ఆశిస్తూ, సత్యవాక్యం కొరకు ప్రయాసపడండి. క్రీస్తు బోధలో నిలుచుండండి. సత్యమందు నిలుచుండండి. ఆ సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుందని తెలియపరుస్తూ, దేవుని చిత్తమైతే ఇంకా అనేక సంగతులు భవిష్యత్ కాలాల్లో మనం నేర్చుకుందాం. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ మా ప్రత్యేక శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.